బండి నర్సంపేట మండలం కమలాపురం. చెప్పిన బుచ్చిరెడ్డి గారు మీకోసం శ్యామ్ సుందర్ గారు అనౌన్స్మెంట్ మైక్ దగ్గరకు వచ్చి ఉన్నారు. వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. బుచ్చిరెడ్డి గారు మీకోసం శ్యామ్ సుందర్ గారు మైక్ అనౌన్స్మెంట్ మధ్య దగ్గరకు వచ్చి ఉన్నారు. పెద్దబోయిన సడవలి మద్దేడు గ్రామం. మీరు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. మీ బంధువులు శ్రీహరి గారు ఇక్కడే ఉన్నారు. శ్రీహరి త్రివేణి మీ బంధువులు ఇక్కడే ఉన్నారు. మీరు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. ఒక భక్తురాలది పుస్తలు తాడిపోయిందండి. ఎవరికైనా దొరికితే దయచేసి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వగలరు. వడిచెర్ల బన్ని కమలాపురం వాస్తవ్యులు మిస్ అయినారు. కమలాపురం వాస్తవ్యులు నర్సంపేట మండలం మిస్ అయినాడు. 13-18 సంవత్సరాల బాబు. ఆ 18 సంవత్సరాల బాబు ఎవరికైనా కనిపిస్తే కొంచెం మధ్య స్థిమితం పోయింది. ఎవరికైనా ఏ కలర్ ఎల్లో కలర్ టీషర్ట్ మరియు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉంటాడు. ఎవరికైనా కనిపిస్తే కొంచెం పర్సనాలిటీ ఉంటుంది. ఎవరికైనా కనిపిస్తే మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర తీసుకురాగలరు. వడిచెర్ల బన్ని కమలాపురం నర్సంపేట వాస్తవ్యుడు 18 సంవత్సరాల బాబు. వాళ్ళ నాన్నగారి పేరు వడిచెల రాజు రమ. ఎవరికైనా కనిపిస్తే తీసుకువచ్చి కొంచెం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరికి అప్పగించగలరు. కొంచెం అతనికి మధ్య స్థిమితం కోల్పోయాడు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. బుచ్చిరెడ్డి గారు దుగ్గొండి వాస్తవ్యులు కానుకలు మొక్కుబడులు మిస్ అయినారు. మీ బంధువులు శ్యామ్ సుందర్ గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి వీరిని కలవగలరా మీరు? భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారండి. మీకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అవపడినట్లయితే వారు మీ పక్క ఉన్నటువంటి పోలీసు వారికి అప్పచెప్పవలసిందిగా మనం చేస్తున్నాము. చేసుకుంటూ ముందు జరగండి. తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త నవీన్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. హలో నాని, ఎక్కడున్నావు? నేను ఇక్కడనే ఉన్నా, తొందర రా. నువ్వు మీదేం పేరమ్మా? బండి సరిత గారు చుట్యాల వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి మరిది గారు బండి సదానందం గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. రాసుకున్నా నేను చెప్పిన సార్ 5 ఫోన్స్ ఉన్నాయి. మనీ మొత్తం అన్నీ వద్దు. దాని ఆధార్ కార్డు ఉన్నాయా? ఆధార్ కార్డు కట్టుకూరి రాములు గారిది పర్సు మిస్ అయింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళగలరు. మొత్తం భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు.
తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మీరు అమ్మవారికి సమర్పించు బంగారమును పవిత్రంగా తీసుకొచ్చినటువంటి బంగారమును పైకి విసరరాదండి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ చేతులకు ఇస్తే వారు తీసుకుని అమ్మవారి దగ్గర చేరుస్తారు. దయచేసి ఎవరు కూడా విసరవద్దు. అమ్మవారి దగ్గర ఎంట్రీ అవుతున్న కట్టుకూరి రాములు గారిది అమ్మవారి దగ్గర వేములవాడ పెద్దపల్లి అక్కడే నిలబడిపోతున్నారు. దాంట్లో 5 మొబైల్స్ ఉన్నాయి. ఎవరికైనా కనిపిస్తే తీసుకొచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అప్పగించగలరు. కట్టుకూరి రాములు వేములవాడ పెద్దపల్లి వారిది హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. దాంట్లో 5 మొబైల్స్ కొంచెం మనీ కూడా ఉన్నాయంటండి. ఎవరికైనా కనిపిస్తే వచ్చి తీసుకొచ్చి ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అప్పగించగలరు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు. దయచేసి వారికి ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. సార్ రెస్క్యూ టీం మెయిన్ గేట్ దగ్గర ఉన్న రెస్క్యూ టీం అక్కడ సమ్మక్క గేట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళండి కాస్త. బుచ్చిరెడ్డి గారు దుగ్గొండి వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి బంధువులు శ్యామ్ సుందర్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బుచ్చిరెడ్డి దుగ్గొండి వరంగల్ వాస్తవ్యులు శ్యామ్ సుందర్ వారి బంధువులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. రెస్క్యూ టీం వారికి కాస్త గేట్లు తీసి సహకరించండి. కట్టుకూరి రాము వేములవాడ పెద్దపల్లి హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. దాంట్లో 5 మొబైల్స్ పర్సు మరి ఇతరత్ర వస్తువులు ఉన్నాయండి. ఎవరికైనా దొరికితే అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వగలరు. కట్టుకూరి రాములు వేములవాడ వేములూరు పెద్దపల్లి హ్యాండ్ బ్యాగ్ అండి. దాంట్లో 5 మొబైల్స్ ఉన్నాయి. కొంచెం మనీ ఉన్నాయి. పర్సులు కూడా ఉన్నాయంటండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటండి. ఎవరికైనా దొరికే తీసుకొచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అప్పగించగలరు. బుచ్చిరెడ్డి బత్తిలి కిరణ్ మీరు ఎక్కడున్న మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు వచ్చేయండి. మిస్ అయింది. ఆ గేట్ దగ్గర రమ్మని చెప్పండి. ఇదే బుచ్చిరెడ్డ ఏ ఊరు? దుగ్గొండ. దయచేసి భక్తులు ఎవరు కూడా సుష్మా మరియు విశ్వజ గారు పరకాల నాగారం వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి భర్త రంజిత్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. దయచేసి వచ్చి ఇక్కడ వీళ్ళని కలవగలరు. మీరు లోపల గారు మరియు విశ్వజ పరకాల నాగారం వాస్తవ్యులు వారి భర్త రంజిత్ గారు మైక్ అనౌన్స్మెంట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. కావున వచ్చి వీళ్ళని కలవగలరు. మీరు విసరొద్దు. బయటికి వెళ్ళే దారి దగ్గర ఎగ్జిట్ పాయింట్ సారలమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర జనాలు స్ట్రక్ అయిపోయారు. దరిదాపు మీరు వారిని పంపిస్తుంటే వెనక ఉన్న భక్తులు కూడా క్లియర్ అవుతారండి. దయచేసి అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర ఎవరిని ఎదురు రానియొద్దు.
అందరినీ పంపించండి. నిలబడుతున్నారు, నిలబడ్డ భక్తుల్ని అక్కడ పంపిస్తే, బయటికి పంపిస్తే ఇక్కడ వెనకాల ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుని అక్కడికి వస్తారు. భక్తులు ఎవరు కూడా నిలబడవద్దండి, దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. ఓకే ఓకే మీ వాళ్ళు ఎవరున్నారు? సరే మరొకసారి చెప్పరా కృష్ణ. భోగిని మంజుల, బొల్లూరుపల్లి తప్పిపోయి మైకానస్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు అఖిల మరియు ఆశ. భోగిని మంజుల గారు బొల్లూరుపల్లి, మీ బంధువులు అఖిల మరియు ఆశ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎదురు చేస్తున్నారు. మీకోసం వచ్చి వారిని కలవగలరు మీరు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు అయ్యా ఆ బంగారాన్ని తీసుకొని మళ్ళీ ఎదురు పోవద్దు, దర్శనం చేసుకుని ముందు జరగండి. హైమావతి హనుమకొండ రామస్వామి తప్పిపోయినారు. వారి బంధువులు రజిత గారు ఇక్కడ మైకానస్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. కావున వచ్చి వీరు తీసుకెళ్ళగలరు మీరు. కాదు హైమావతి రామస్వామి గారు హనుమకొండ వాస్తవ్యులు తప్పిపోయినారు. రజిత గారు మైకానస్ పాయింట్ దగ్గర వచ్చి వారిని తీసుకెళ్ళగలరు మీరు. తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన బంధువులు ఎవరైనా సరే వచ్చేసి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. సుష్మా మరియు విశ్వజ గారు పరకాల నాగారం గ్రామ వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి భర్త రంజిత్ గారు మైకానస్ పాయింట్ దగ్గర ఉన్నారు. తీసుకెళ్లగలరు. వీరికి సంబంధించిన భక్తులు ఎవరైనా సుష్మా మరియు విశ్వజ గారు పరకాల నాగారం వాస్తవ్యులు చూస్తున్నాము. భర్త రంజిత్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారండి ఇక్కడ మైకానస్ పాయింట్ దగ్గర. భోగిని మంజుల గారు బొల్లోలపల్లి భోగిని మంజుల గారు మీకోసం మీ పిల్లలు అఖిల ఆశ పోయే దారి అంటే బయటికి వెళ్ళే దారి దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారమ్మా. మీరు వాళ్ళని కలవాల్సిందిగా మనం చేస్తున్నాము. భక్త మహాశైల విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు. కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. తమ యొక్క వెంట ఉన్నటువంటి చిన్నారులను చేత పట్టుకొని చెయ్యి వదలకుండా దర్శనం చేసుకుంటూ ముందు జరగవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లకి కానుకలు మొక్కుబడులు ఉండిలో వేయగలరు.
మీరు సమర్పించు ఒడిబియ్యంను ప్రత్యేకమైన ఉండీలు ఏర్పాటు చేయడమైనది. గుడ్డ ఉండీలను చూసి వాటిలలో మీ ఒడిబియ్యంను పోయవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ఎంత సంతోషంగా బయలుదేరి వచ్చారో దానికి రెట్టింపు సంతోషంగా తిరిగి ప్రయాణించవలసిందిగా మనవి. ఎటువంటి అపరిచిత వ్యక్తులు మీకు తారాసపడ్డా మీ పక్కనే ఉన్నటువంటి పోలీసు వారికి తెలపగలరు. లలిత గారు పెరగవాడ వరంకల్ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు రజిత గారు గుడి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. కావున మీరు వాళ్ళని కలవగలరు. సారలమ్మ గది దగ్గర అక్కడ ఉన్న భక్తులు నిలబడిపోయారు. దయచేసి అక్కడ ఉన్న వాలంటీర్స్ దయచేసి వారిని బయటికి పంపించవలసిందిగా మనం చేస్తున్నాము. లలిత గారు పెరగవాడ వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ బంధువులు రజిత గారు గది దగ్గర ఎగ్జిట్ గేట్ సారలమ్మ గది దగ్గర గుడి పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర ఎదురు చూస్తున్నారు మీకోసం. వచ్చి మీరు వాళ్ళని కలవగలరు. వారు బయటికి వెళ్తే వెనక ఉన్న భక్తులు కూడా వస్తారు. గరిమెలపాడు కొప్పుల కొమరయ్య గారు మీకోసం మీ బంధువులు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీరు తప్పిపోయారని చెప్పారు. ఎక్కడున్నా సరే మీరు ఎక్కడైతే స్థావరం ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. కొప్పుల కొమరయ్య గారు మీ బంధువులు మీరు ఉన్న స్థావరం దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా మనవి. రాణి మరియు వెంకటేష్ రావ్యాలు హైదరాబాద్ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ బంధువులు విజయ్ గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కడున్నా మీ స్థావరం రెడ్డిగూడెం దగ్గరకు రాగలరు. గోవిందపురం బొత్త సదయ్య తప్పిపోయి ఉడత హేమలత గారు తప్పిపోయినారు. ఎక్కడున్నా మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగలరు. అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులు ఎవరైనా వచ్చి వారిని తీసుకెళ్లవలసింది. ఉడత హేమలత గారు తప్పిపోయినారు. ఎక్కడున్నా మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగలరు. బొత్త సరయ్య గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వీరికి సంబంధించిన భక్తులు ఎవరైనా సరే బంధువులు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తులు గమనించాలి. మీరు అక్కడ నిలబడటం వల్ల వెనక ఉన్న భక్తులు కూడా రాలేకపోతున్నారు. దయచేసి మీరు దర్శనం చేసుకున్న వాళ్ళు జరిగితే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటారండి. మీరు నిలబడిపోతున్నారు, మీ పిల్లలు తప్పిపోతున్నారు, మీ పెద్దలు తప్పిపోతున్నారు, మీ పర్సులు పోతున్నాయి. ఇవన్నీ గమనించట్లే, మీరు నిలబడిపోతున్నారు. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. కొంతమంది భక్తులు ఒండిల మీద కొబ్బరికాయలు కొడుతున్నారు అండి. దయచేసి అలా కొట్టబాకండి. వాటి కేటాయించిన స్టాండ్ల మీద మాత్రమే కొట్టండి. నీ పేరేంటి? కిలా వరంగల్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ పుష్పలీల గారు మీకోసం మీ బంధువులు
మైక్ అనౌన్స్మెంట్ మంచి కింద ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే రాగలరు. చంద్రశేఖర్ మీకోసం మీ తల్లిదండ్రులు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ కింద ఎదురు చూస్తున్నారు. వచ్చి వారిని కలవలసిందిగా మనవి. బత్తిని ఏమేలత. వాలంటీర్స్ ప్లీజ్, వాలంటీర్స్ మీరు ఎవరు కూడా బెల్లం పంచవద్దు నాయన. భక్తులకు ముందు పంపిస్తా ఉండాలి, బెల్లం పంచవద్దు. వాలంటీర్స్ ఒకసారి మంచికెళ్ళి చూడండి అందరూ. హలో వాలంటీర్స్, బెల్లం వాలంటీర్స్, గ్రీన్ సెట్స్, ఎల్లో సెట్స్. సార్ శివప్రసాద్ గారు కవకొండ కరీంనగర్ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. సారలమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్, అవి కొబ్బరి మొక్కలు ట్రాక్టర్స్ కావచ్చు, లేకుంటే శానిటేషన్ ట్రాక్టర్లే కావచ్చు, ఏదైనా సరే ముందు బయటకు పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్, సారలమ్మ గద్దె పక్కన ఉన్నటువంటి ట్రాక్టర్స్ ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి పంపించవలసిందిగా మనవి. అలాగే క్యాంపు లోపలికి వచ్చే గేట్ దగ్గర కూడా ఒక ట్రాక్టర్ ఉందండి. దయచేసి అక్కడ ఉన్న ట్రాక్టర్ని అర్జెంటుగా బయటకు పంపించాల్సిందిగా మనవి. వాలంటీర్స్ ఎవరు కూడా బెల్లం పంచడం అట్లాంటి చేయమాకండి, భక్తుల్ని పంపించండి. ఎవరు కూడా బెల్లం పంచొద్దు. మూవ్ చేయండి, భక్తుల్ని మూవ్ చేయండి, అక్కడ నిలబెట్టమాకండి, పంపిస్తూ ఉండండి. అది వాళ్ళకు కూడా చెప్పండి, పక్క ఉంటున్నారు మీ వాళ్ళకు కూడా చెప్పండి, కతిమ వాళ్ళకు కూడా చెప్పండి. పోలు శశికుమార్, పోలు రాజమణి గారు అసంపర్తి గ్రామం వాస్తవ్యులు ఎగ్జిట్ గేట్ 2 దగ్గర నుంచి బయట ఎడమ చేయి దిక్కున ఉన్నారు. మీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ అక్కడ ఉన్న ట్రాక్టర్స్ ఎమ్మటే బయట పెట్టండి, బయట తీసుకుపోవాలి. అది శానిటేషన్ ట్రాక్టర్లే కావచ్చు, కొబ్బరి చిప్పల వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే. గుజ్జెడ్డి శివ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్ కవకొండ వాస్తవ్యులు తీసుకెళ్ళాలి, తప్పిపోయినారు. మీ భార్య గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, కావున వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. మీరు ఎగ్జిట్ గేట్ లో ఉన్నటువంటి ట్రాక్టర్లు బయటికి శివ గారు పరకాల కవకొండ వాస్తవ్యులు, మీ భార్య గారు రౌలి గారు ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, వచ్చి వారిని మీరు తీసుకెళ్ళగలరు. మిట్టపల్లి సమ్మక్క గారు నరసంపేట కమలాపురం వాస్తవ్యులు, మీరు గుడి బయట ఉన్నటువంటి మైక్ దగ్గర ఉండగలరు. మీ బంధువులు అక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళగలరు. వాలంటీర్స్ ఎవరు కూడా అక్కడ బెల్లం పంచవద్దు, దయచేసి ముందు జరపాలా.
అక్కడ ఉన్న వాళ్ళని కూడా జరపమను. వాళ్ళు చూడండి అక్కడ ఆ వాలంటీర్స్ ఇక్కడ చూడమను. గుంజెట్టి శివ పరకాల కాకొండ వాసవ్యులు మీ భార్య గారు రవలి గారు ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు. మైక్ అనౌన్స్ పాయింట్ దగ్గర దయచేసి వచ్చి మీరు వారిని తీసుకెళ్లగలరు. గుజ్జెట్టి శివ గారు పరకాల కాకొండ వాసవ్యులు మీ భార్య గారు గుజ్జెట్టి రవలి గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. కావున వచ్చి మీరు వారిని తీసుకెళ్లగలరు. ఎవరు కూడా నిలబడొద్దండి. దర్శనం చేసుకున్న వాళ్ళు ముందు జరిగితే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటారు. దయచేసి వెనకాల ఇంకా చాలామంది భక్తులు దర్శనానికి ఉన్నారండి. మీరు ముందుకు జరిగితే వెనకాల ఉన్న వాళ్ళు భక్తులు కూడా దర్శనం చేసుకుని ముందు జరుగుతారు. పుష్పనీల గారు గుండెంగా గూడూరు వరంగల్ జిల్లా వాసవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు రాము గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. మీరు పుష్పనీల గుండెంగా గూడూరు వరంగల్ వాసవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. కావున వారి కొడుకు రాము గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. మీరు గోవిందరాజు గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తులు అక్కడ నిలబడిపోయారండి. దయచేసి మీరు ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్ గేట్ 2 అక్కడ ట్రాక్టర్ ఉన్నదండి. దయచేసి అక్కడ ఉన్న పోలీసు వారు ఆ ట్రాక్టర్ను బయటికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈద రమాదేవి గారు రెడ్డి కాలనీ హనుమకొండ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు చంద్రమౌళి మరియు అరుణ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వచ్చి మీరు వారిని తీసుకెళ్లగలరు. హనుమకొండ వాస్తవ్యులు ఈద రమాదేవి గారు తప్పిపోయినారు. మీ బంధువులు చంద్రమౌళి మరియు అరుణ గారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్లకు ఏర్పాటు చేసినటువంటి ఉండీలలో కానుకలు మొక్కుబడులు సమర్పించుకుంటూ ప్రత్యేకంగా ఒడిబియ్యమును పోయేటకు ఏర్పాటు చేసిన ఉండీలలో ఒడిబియ్యం పోసుకుంటూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందు జరగవలసిందిగా చేస్తున్నాము. ఈదర రమాదేవి గారు హనుమకొండ రెడ్డి కాలనీ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ బంధువులు చంద్రమౌళి మరియు అరుణ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. కావున మీరు వచ్చి వారిని తీసుకెళ్లగలరు. రమ్మని చెప్పి జమ్మికుంట ఆయన ధర్మారం
మీ పేరేం పేరు? అంకుష్ అంకుష్ ఎండి అండి. పోలు భిక్షపతి గారు జమ్మికుంట ధర్మారం వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ మిత్రులు అంకుష్ గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, కావున వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరండి. పోలు భిక్షపతి గారు జమ్మికుంట ధర్మారం వాస్తవ్యులు, మీ మిత్రులు అంకుష్ గారు మీకోసం ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారండి. వచ్చి కావున మీరు వీరిని తీసుకెళ్ళగలరు. కావేటి రాజు ఎగ్జిట్ గేట్ కాడికి రాగలను నేను చెప్తాను. ఏం పేరు? కావేటి రాజు పెద్దపల్లి వాస్తవుడు ఎగ్జిట్ గేట్ కాడికి రమ్మనండి. ఎగ్జిట్ గేట్ కాడికి రాగలరు. రాజు కావేటి రాజు గారు పెద్దపల్లి వాస్తవ్యులు ఎక్కడున్నా కానీ ఎగ్జిట్ గేట్ దగ్గరికి రాగలరు. మీ బంధువులు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ తమ్ముడు మధుకర్ మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు. కావేటి రాజు గారు పెద్దపల్లి వాస్తవ్యులు ఎక్కడున్నా మీరు ఎగ్జిట్ గేట్ దగ్గరకు రాగలరు. మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. స్వామి ఎవరు కూడా బెల్లం ముద్దలు బంగారాన్ని వెంకటేష్ గారు వాలంటీర్లకు ఇచ్చేసి తప్పిపోయినారండి. మీరు మీ బంధువులు రెడ్డిగూడెం దగ్గర మీ స్థావరం వద్ద ఎదురు చూస్తున్నారు, కావున వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. ఫైన్ మీ వాళ్ళు ఎవరున్నారు? చాగంటి స్వరూప రాధిక చూస్తున్నది నీకోసం అని చెప్పారా? మీ బిడ్డ రాధిక చూస్తా అన్నది. ఏం పేరు? స్వరూప. ఇంటి పేరు? చాగంటి స్వరూప. ఏ ఊరు? వరంగల్. చాగంటి స్వరూప గారు వరంగల్ వాస్తవ్యులు, మీ బిడ్డ రాధిక గారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారండి, కావున వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. చాగంటి స్వరూప గారు వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయినారండి. మీ కూతురు ఏం పేరండి? స్వరూప గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వంగరజిత వంగలత రామంగ రంగయ్యపల్లి విలేజ్ మండలం లేకుండా చిక్కులపల్లి. మీ అత్త రామక్క మామ మల్లయ్య ఇక మీడియా పాయింట్ దగ్గర ఉన్న తప్పిపోయారని చెప్పి. తప్పైన వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీరా? వీళ్ళ పేరేం పేరు? వాళ్ళు రజిత రంగయ్యపల్లి రజిత. వంగనా? వంగ
రంగయ్యపల్లి వంగ రజిత గారు మరియు లత గారు తప్పిపోయినారండి. రంగాపల్లి విలేజ్. ఆ రంగయ్యపల్లి విజయ్ అండి. వంగ రజిత గారు లత గారు తప్పిపోయినారండి. ఎక్కడున్న మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగలరు. మీ అత్తగారు వంగ రామక్క వంగ మల్లయ్య గారు ఇక్కడ ఉన్నారు. వంగ రజిత లత గారు రంగయ్యపల్లి వాసవ్యులు తప్పిపోయినారండి. మీ అత్తగారు వంగ రామక్క గారు వంగ మల్లయ్య గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారండి. దయచేసి వచ్చి వీరిని మీరు తీసుకెళ్ళగలరు. ఏం పేరమ్మా మీ పేరు? మందోజ్ పుష్ప నీల గారు గుండెంగా గూడూరు వరంగల్ వాస్తవ్యులండి. వారి వారి కొడుకు రాము గారు ఎక్కడున్నా వచ్చి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. దయచేసి వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. ఈద రమాదేవి గారండి. రెడ్డి కాలనీ హనుమకొండ వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. వారి ఏం పేరు? మీ చంద్రమౌళి ఈద రమాదేవి గారు రెడ్డి కాలనీ హనుమకొండ వాస్తవ్యులు తప్పైనారండి. మీ బంధువులు చంద్రమౌళి అరుణ గారు మీకోసం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. దయచేసి వచ్చి మీరు తీసుకెళ్ళగలరు. మందోజు పుష్పనీల గారు గుండెంగా గూడూరు వరంగల్ వాస్తవ్యులు తప్పైనారండి. వారి కొడుకు రాము గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. హలో రామా, ఈడ కలెక్టర్ ఉన్న కాడ ఈడ ఉన్నాయా రా జరా రామా. ఒక్క నిమిషం చెప్తా. రాసారా ఇంతకుముందు? రాసినట్టుంది ఇందాక. వరంగల్ ఆయన తప్పండి. బుచ్చిరెడ్డి దుగ్గొండి వరంగల్ వాస్తవ్యులు తప్పైనారండి. వారి కొడుక వారి బంధువులు శ్యామ్ సుందర్ గారు మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. దయచేసి వచ్చి మీరు వారిని తీసుకెళ్ళగలరు. ఎక్కడ ఉండాలా? హలో, బుచ్చిరెడ్డి అన్న ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరకు రాగలరు. బుచ్చిరెడ్డి అన్న శ్యామ్ సుందర్ను నేను మాట్లాడుతున్నా. బుచ్చిరెడ్డి అన్న ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు. హలో హలో, బుచ్చిరెడ్డి అన్న ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు. ఇక్కడ నీకోసం నేను వెయిట్ చేస్తాను. శ్యామ్ను నేను. వాణి హలో. దంతాలపల్లి సార్. మా వాళ్ళు భవానీ మా ఆయన చాలా మంది ఉన్నారు. భవానీ గారు నేను తప్పిపోయినా అని చెప్పు. ఇక్కడ మీడియా వద్ద ఉంది అని చెప్తారు. భవానీ తిరిగి వెంకటమ్మ దంతాలపల్లి గ్రామం. మీరు కూడా రాస్తాను. మా ఆయన కూడా లోపల నా కొడుకు బయటకు వెళ్ళి మా ఆయన మా వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళి. సిరిగిరి వెంకటమ్మ గారు దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి ఈమెను తీసుకెళ్ళగలరు. సిరిగిరి వెంకటమ్మ గారు దంతలపల్లి వాస్తవ్యులు
తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. యాట రాజేశ్వరి గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారండి. వారి భర్త యాట శ్రీను గారు ఎక్కడున్న వారి తమ్ముడు యాట శ్రీను గారు ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్ళగలరు. యాట రాజేశ్వరి గారు యాట రాజేశ్వరి గారు గోదావరి కానీ ప్రశాంత్ కాలనీ వాస్తవ్యులు తప్పైనారండి. వారి తమ్ముడు యాట శ్రీను గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. భక్తులు వస్తున్నప్పుడే కొబ్బరికాయలు కొట్టుకుంటూ సిరిగిరి వెంకటమ్మ దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. వారి గద్దెల మీద ఇవ్వాలి. బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టొద్దండి. ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టొద్దు. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. కానుకల మొక్కుబడులు ఉండి హలో బోరం విశ్వనాథం భద్రాచలం మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. చాలా సేపు అవుతుంది వచ్చి. వారి కుమారుడు లక్ష్మణరావు గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బోరం విశ్వనాథం భద్రాచలం వాస్తవ్యులు తప్పిపోయి చాలాసేపు అవుతుందండి. వారి కుమారుడు లక్ష్మణరావు గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. భక్త మహాశైల విజ్ఞప్తి. యాట శ్రీను గారు చోట మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చి యాట రాజేశ్వరి గారు మీ అక్క గారిని వచ్చి తీసుకెళ్ళగలరు. శ్రీను గారు యాట శ్రీను గారు గోదావరి గారి ప్రశాంత్ కాలనీ వాస్తవ్యులు చిన్నారులు మీ అక్క గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. అమ్మవార్ల దయచేసి వచ్చి మీరు తీసుకెళ్ళగలరు మనవి చేస్తున్నాము. మీ వెంట ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడినట్లయితే ఎమ్మటే మీ పక్కన ఉన్నటువంటి పోలీసు వారికి తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాము. సిరిగిరి వెంకటమ్మ దంతలపల్లి వాస్తవ్యులు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారండి. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్ళగలరు. ఏర్పాటు చేసినారు. సిరిగిరి వెంకటమ్మ దంతలపల్లి వాస్తవ్యులు దయచేసి ఉండీల మీద మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారు. కొట్టకూడదు. వారి బంధువులు భవానీ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. వడి బియ్యం కోసము సపరేట్గా ఉండీలు ఏర్పాటు చేయడమైనది. దయచేసి ఆ ఉండీలలో మాత్రమే వడి బియ్యం పోసి దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. సార్లమ్మ గద్దె దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్ గేట్ దగ్గర జనాలు గుంపులుగా ఉన్నారండి. దయచేసి వారిని పంపిస్తే ఇక్కడ ఉన్న జనం భక్తులు ముందుకు వస్తుంటారు. అక్కడ భక్తులు నిలబడిపోయారండి. కాస్త వారిని బయటికి పంపిస్తుంటే ఇక్కడున్న భక్తులు కూడా బయటికి వెళ్ళిపోతుంటారు.